హాయ్ హలో అండి, బాగున్నారా అందరూ? నేను మీ నీరజ. ఈరోజు కూడా మంచి మంచి వంటలతో వస్తూనే ఉన్నాను. మన వంటలన్నీ చూస్తారు. అందరికీ థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా సబ్స్క్రైబర్లు అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. నా వీడియోలు చూస్తున్నారు. ఈరోజు ఒక మంచి స్నాక్ ఐటెంతో వచ్చిన. స్నాక్ అంటే ట్రెడిషనల్ ఇన్స్టెంట్ మురుకులు చేస్తున్నానండి నేను. చాలా బాగుంటుంది. మనకి ఓన్లీ శనగపిండి కొంచెం బియ్యం పిండి ఉంటే చాలు, మనకు మురుకులు రెడీ అయిపోతాయి. రండి, దానికి ఏం కావాలో చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక గిన్నె బియ్యం పిండి. మన బియ్యం పిండి అంటే మనకు బయట షాప్లో దొరికేది కూడా తీసుకోవచ్చు, మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. మన రేషన్ బియ్యంతో పిండి చేయించుకుంటానండి నేనైతే. మీకు బియ్యం అవైలబుల్ ఉంటే మీరు కూడా చేసుకోవచ్చు, దాంట్లో ఏం లేదు. ఇప్పుడు శనగపిండి కూడా నేను ఒక గిన్నె బియ్యం పిండి వేసిన కాబట్టి శనగపిండి ఎంత వేయాలో నేను చూపిస్తాను మీకు. చూడండి, మనకి ఇన్స్టెంట్గా మనకి ఇంట్లో ఉన్న వస్తువులతో అప్పటికప్పుడు పిల్లలకు మంచి స్నాక్ చేసి ఇవ్వచ్చండి. అదే కదా నేను చెప్పేది. 2 గిన్నెల మంచిగా బియ్యం పిండి శనగపిండి వేసుకుందాము. ఒక గిన్నె బియ్యం పిండి క్రిస్పీనెస్ గురించి వేసిన నేను. మనకు బాగుంటాయి ఇవి. మంచిగా జల్లించుకోవాలి. ఏ పిండి అయినా కానీ ఇట్లా ఉండలు లెక్క ఉంటుంది కదా, అది మనకి పోతుంది అట్లా. కానీ బాగుంటాయండి ఇవి. పిల్లలకు మంచిగా స్మాల్ లంచ్కి, స్నాక్స్కి, ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చినాక స్నాక్స్ అడుగుతారు పిల్లలు. ఇట్లా బాగుంటుంది మనకి, అందుకే చేస్తున్నా నేను. మీరు కూడా చేస్తారనేసి. చూడండి, మనకి పిండి మొత్తం ఇట్లా బబుల్స్ అన్నీ ఉంటే మళ్ళీ మనకు చేస్తుంటే కూడా డిస్టర్బ్ అవుతాయి కదా, అట్లా ఇంకొచ్చి అంతే. దీన్ని మంచిగా కలుపుకోవాలి. 2 బియ్యం పిండి, శనగపిండి. ఓకేనా? ఏమున్నదండి, ఈజీగా మనకు ఒక ½ అన్ అవర్లో అయిపోతాయి మురుకులు. అందుకే నేను చూపిస్తున్నా మీకు, ఈజీగా అయిపోతాయి మనకి అనేసి ఇంట్లో. ఇంకా చూడండి, కొన్ని నల్ల నువ్వులు తీసుకున్నా, కొంచెం జీలకర్ర, కొంచెం వెల్లుల్లి పేస్ట్. ఎందుకంటే కొన్ని నల్ల నువ్వులు వేస్తే ఏంటంటే మనకు చాలా బాగుంటాయి చూడడానికి కూడా, అందుకే వేస్తున్నా నేను. టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్త్ కూడా మంచిది. కొన్ని నువ్వులు మంచిగా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది మనకి వీటితోని. దీంట్లోనే పసుపు అండి, కొంచెం పసుపు, కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేనైతే కొద్దిగానే వేస్తున్నా, పిల్లలకు కదా, మన పిల్లలు పెద్దలకైనా బాగుంటుంది. ఉప్పు ఇక చూడండి, 1 చెంచా వేస్తున్నాను. చూసినాక నేను మళ్ళీ వేస్తాను. ఇదంతా మంచిగా మనము ఉప్పు కారాలన్నీ పిండికి పట్టించుకున్నాం కదా. ఈ టైంలో కొద్దిగా అంతా వేడి నూనె వేస్తున్నానండి నేను. మీ ఇష్టము, బటర్ అన్నీ వేసుకోండి, ఈ ప్లేస్లో ఏదైనా వేసుకోండి. నూనె అయితే మనకు కొంచెం ఇంకా మంచిగా ఉంటుంది, బటర్ కూడా మంచిగా ఉంటుంది. నేను ఇప్పుడు నూనె వేడింది కాబట్టి వేసేస్తున్నానండి, అంతే. ఇప్పుడు మనం పిండిని మెల్లగా, వేడిగా ఉంది కదా, కొంచెం చూసి కలుపుకోండి. అంతా దీనికి పట్టించుకోవాలి మనం. ఒక ½ అన్ అవర్ లోపల మనకి మురుకులు రెడీ అయిపోతాయి ఇంట్లో. శనగపిండి మనకి ఇంట్లో ఉంటుంది, బియ్యం పిండి రెడీమేడ్ ఇప్పుడు అన్ని షాపులలో, స్టోర్లలో అన్నిట్లదా మంచి దొరుకుతున్నాయండి. ఏది బయట మనకు దొరకట్లేదు అన్నట్లేదు. మనకు అంత అర్జెంట్ ఉంటే కూడా జెప్టో వాళ్ళు కూడా మనకు అవైలబుల్ ఉన్నారు. జెప్టో వాళ్ళకు చెప్పినామనుకో, మనము ఇక్కడ నూనె కాగేలోపు 10 నిమిషాలలో మన ఇంటి ముంగడు ఉంటారు కదండి. అట్లా అయిపోయింది ఇప్పుడు మొత్తం అట్లా. ఇప్పుడు మనం చూడండి కలుపుకుందాం. నేను చల్ల నీళ్ళు వేస్తున్నాను, ఏం వేడి నీళ్ళు వేయట్లేదు. చూడండి, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఈ మురుకులు. కొంచెం అంతా ఉప్పు చూసుకోవాలి మనం ఇదే టైంలో. నేను చూసుకున్నాను ఉప్పు, ఇంకా కొద్దిగా పడితే నేను వేసినానండి. మీరు ఇట్లా పిండి కలిపే ముందే మీరు ఫస్ట్ చూసుకోండి, ఎందుకంటే మనకి కొంచెం ఉప్పు మళ్ళీ కలవదు. ఈ టైంలలోనే మనం చూసుకొని కలుపుకోవాలి. నీళ్ళలో ఇట్లా మనం ఉప్పు వేసినాక ఈ చేతిలో ఉప్పు వేసుకొని ఇట్లా కొన్ని నీళ్ళు వేసుకొని ఇట్లా అనేసి మొత్తం ఇట్లా అనేసేయాలి, అంతే అంతే. ఇంకా మళ్ళీ దీంట్లో వేస్తే పిండి కలుసుకోదు కదా, అందుకని. చూడండి, ఇట్లా మంచిగా పిండిని కలుపుకోవాలి మనం. మరి జారుడు ఉండొద్దు, మరి గట్టిగా ఉండొద్దు మనకి. చూపిస్తా అది కూడా నేను మీకు. చూడండి, ఓకేనా? కొంచెం వాటర్ వేసుకుందాం, కొద్దిగా అంటే కొద్దిగా. చూడండి, అంతే. చూసిరా, ఇంత టెక్స్చర్ రావాలి మనకి. ఇగో చూడండి,
అంతే. ఓకేనా? ఇట్లా ఇప్పుడు మనం చూడండి, నేను మిడిల్ హోల్స్ వస్తుంది కదా, ఇది పెట్టుకున్నాను నేను. చూసిరా? చూడండి. ఓకేనా? ఇప్పుడు మనం పిండి పెట్టుకున్నాం. ఓకే. ఎంత ఈజీ అండి, చూసిరు కదా మీరు, ఎంతసేపట్లో అయిపోయింది మనకు పిండి కలుపుకోవడము. ఇదంతా చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. అంతా ఇట్లా పెట్టుకొని మనం మురుకులు వేసుకోవడమే, అంతే. ఓకేనా? ఇప్పుడు మురుకులు వేసుకుందాం మనం. నూనె వేడైందా చూద్దామండి మనము. ఓకే, చూసిరా? నూనె వేడైపోయింది. మనం మురుకులు వేసుకుందాం ఇప్పుడు. నురుగు వస్తుందని భయపడొద్దు, మనకేం కాదు. ఓకేనా? నురుగా కొద్దిగా 2 నిమిషాలు కాగానే మళ్ళీ మనకు తగ్గిపోతుంది కొద్దిగా. ఇప్పుడు మధ్యలో ఇట్లా అనుకోండి, ఏం కదిపోద్దు. ఇప్పుడు మనం చూడండి, ఇగో టర్న్ చేసుకుందామా, అంతే. చూసిరా? సింపుల్గా వస్తున్నాయి కదా మన మురుకులు. ఇట్లా కొద్దిగా మనకు బుడగలన్నీ తగ్గినాక మనకు మురుకు మంచిగా వేగిపోయిందన్న అర్థం అండి, అంతే. కొద్దిగా మనకు వేగాల కొంచెం, లేకపోతే మళ్ళీ మనకు మెత్తగా ఉంటాయి మురుకులు, అట్లా ఉండొద్దు. చూసిరా ఎంత బాగా వచ్చిందో మన మురుకు, ఇట్లా రావాలా, అంతే. దీన్ని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి వేసుకుందాం మంచిగా. ఇంకా అన్ని మురుకులు మనం ఇట్లా వేసుకోవడమే మన పని. చూసారా? అంతే. ఒక మురుకుల గుట్టంకి 2 మురుకులు వచ్చేసినాయి నాకు మంచిగా. మనము అప్పటికప్పుడు ఇంట్లో ఇన్స్టెంట్గా చేయాలనుకుంటే పిల్లలకు ఇట్లా చేసి పెట్టండి, బాగుంటాయి. టేస్ట్ కూడా మంచిగా ఉంటుందండి, మనకి చూడడానికి బాగుంటాయి, తినడానికి బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. ఇది అట్లా చూడండి ఎంత బాగా వస్తుంది కదా. ఇప్పుడు మనం చిన్న మురుకులు వేద్దామండి, ఎందుకంటే మనం పెద్ద మురుకులు వేసినాం కదా ఇప్పటి దగ్గర, అంతే. ఇప్పుడు చిన్న మురుకులు, ఎందుకంటే కొందరికి పెద్ద మురుకులు చేయడానికి కూడా ఇబ్బంది అవుతుంది, రాదు కదండి, అందుకనేసి చిన్న మురుకులు కూడా చూపిస్తున్నా నేను. ఎట్లా చేసినా మనకు మురుకులు వస్తాయండి, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అయ్యో మాకు విరుగుతున్నాయి, మాకు రావట్లేదండి అని మీరు టెన్షన్ పడని అవసరం లేదు. ఎట్లా చేసినా మనకి మురుకులు అనేది టేస్ట్ సూపర్, అంతకుమించి ఇంకేం చెప్పలేను నేను ఇంకా. మీరు ఎట్లా చేసినా టెన్షన్ పడొద్దు, మంచిగా వస్తాయి మనకి మురుకులు. ఓకేనా? చూసిరా? ఇక చూడండి, చిన్న మురుకులకు చిన్న మురుకులే, పెద్ద మురుకులకు పెద్ద మురుకులే, అంతే. ఓకేనా? టెన్షన్ పడకండి, చేయండి. ఇంకో చూడండి, మన చిన్న మురుకులు చూడండి ఎంత బాగా వస్తున్నాయో, వేగిపోయినాయి కూడా ఆల్రెడీ, అంతే. ఈజీగా వేగిపోతాయి మనకు. గంటలు గంటలు వేగుతుంది అన్న బాధ ఏం లేదండి వీటికి, ఎందుకంటే ఇన్స్టెంట్ మురుకులు అని చెప్పినా కదా నేను. ఇన్స్టెంట్గానే మనకు వేగిపోతాయి, అయిపోతాయి. చూడండి, ఇగో చూసిరా? అన్నీ ఇట్లా వేసేసుకొని పెట్టేసుకోవడమే మన పని ఇప్పుడు. చూడండి, చూడండి. ఓకేనా? అంటే ఎట్లా అంటే చిన్న పిల్లలకు కూడా బాగుంటాయండి ఇవి. నోట్లో వేసుకుంటే ఇట్లా మెల్ట్ అయిపోతాయి, ఇట్లా అంత బాగుంటాయి ఇవి మురుకులు మనకి. చూసిరా? ఇంకో చిన్న మురుకులు చూడండి ఎంత బాగా వస్తున్నాయో, అట్లా. చూసిరా?
తీసుకోండి మన ఇన్స్టెంట్ మురుకులు ఎంత బాగా వచ్చినాయి కదా. మన ఇంట్లో అప్పటికప్పుడు పిల్లలకి స్నాక్ అడిగిందంటే చేసి ఇవ్వచ్చండి. స్కూల్కి స్మాల్ లంచ్కి అయితే సూపర్గా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్ కూడా బాగుంటుంది. బోనాల పండుగకి అయితే ఇంకా బాగుంటుంది కదండి. ఎంత తొందరగా అయిపోతుంది అంటే నిజంగా చెప్తున్నా, ఈ బోనాల పండుగ స్పెషల్ అనుకోండి. ఇంకా అంత బాగుంటాయి. ఎందుకంటే మనకు పండుగ అప్పుడు ఎన్ని పనులు ఉంటాయండి. ఆ పనులన్నీ చేయాలి, మళ్ళీ పిండి వంటలు చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇది మీరు ఇట్లా వేసిండ్రు అనుకోండి, మీకు ఇంట్లో ఒక 2 కిలోలు చేసినా ఒక 2 గంటలలో అయిపోతాయండి. అంత ఈజీగా అయిపోతాయి. చేసి మీరు కూడా ఎట్లా వచ్చింది నాకు చెప్పండి. ఎందుకంటే మనకు ఇప్పుడు పిండి వంటలు అన్నీ చేసి ఒకవేళ ఇన్స్టెంట్గా ఇంకేమైనా కావాలి మనకు అప్పటికప్పుడు అని అనుకుంటే కూడా ఈ మురుకులు చేసుకోవచ్చు కదా. బంధువులు వచ్చినప్పుడు చేయనప్పుడు ఏమైనా స్నాక్స్కి దావత్కి దానికి అన్నిటికీ బాగుంటుంది కదండి. అందు గురించి అనేసి మనలకి చూపిస్తాం ఈ రెసిపీ. మా ఇంట్లో అయితే ఇదే ఫాలో అవుతాము. ఇన్స్టెంట్గా అంటే అప్పటికప్పుడు ఇది ఫాలో అవుతాము. అందు గురించి అనేసి మీ దానికి రెసిపీ నేను తీసుకొని వచ్చినాను. చాలా అంటే చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి. ఎక్కడ అసలు మనకు టేస్ట్ ఉండదన్న బాధ కూడా కాదు. తొందరగా అయిపోతుంది, టేస్ట్ ఉంటుంది. పిల్లలైతే ఇంకా చక్కగా ఎంజాయ్ చేస్తారు. మీరు తప్పక ఇది చేస్తారు అనేసి అనుకుంటున్నానండి. చూడండి ఎంత బాగా వచ్చినాయంటే అసలు పట్టుకుంటే ఇట్లా విరిగిపోతూనే ఉంటాయండి. ఇగో చూడండి, సూపర్ అంటే సూపర్గా ఉంటాయండి. ఏం అసలు దీంట్లో అబ్బా మురుకులు తొందర ఇగో చూసిరండి. ఇగో ముట్టుకుంటే విరిగిపోతాయండి మురుకులు అయితే. అంతే, మీరు తప్పకుండా చేయండి. చేసి ఎట్లా వచ్చింది చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఛానల్ని ఇంకా మీ బ్లెస్సింగ్తో నింపేసేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయట్లేదండి, చూసి వదిలేస్తున్నారు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి ఇలా సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వంటలన్నీ మీ దానికి వస్తాయి కదండి. రిక్వెస్ట్ అనుకోండి, సరేనా అండి. ప్రస్తుతానికైతే ఇప్పుడు కొంచెం టేస్ట్ చేసి చెప్తానండి నేను మీకు. చూసారా, సూపర్ అంటే సూపర్, క్రిస్పీ అంత బాగుంటాయండి మురుకులు. నిజంగా మీకు తప్పకుండా నేను పరిచయం చేయాలని అనుకున్నా చేసినానండి. అంతే, చూడండి. ఏం చెప్పాలండి మురుకుల గురించి, అంత బాగున్నాయి. మీరు చేస్తారని అనుకుంటున్నాను అండి. సరేనా అండి, బాయ్ అండి, బాయ్.